హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? మీ అందరూ కూడాను బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి పుదీనా రైస్ చేస్తున్నాను. అందుకు ముందుగా ఆకంతా వలిచేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులో ఇంకా అల్లం, వెల్లుల్లి, మిర్చి అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఆకులోనే ఆ మిక్సీ గిన్నెలోనే వేసుకొని ఆ మొత్తం ఒకేసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం అంతాను గిన్నెలో వేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, మిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవి కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని మొత్తం అంతటిని మిక్సీ పట్టుకోవాలి. అలా పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసి ఇంక ఇవి వచ్చేసి క్యారెట్, ఆనియన్, మిర్చి ఇవి మన ఇష్టం అన్నమాట. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. నేను వేస్తున్నాను. బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి ఇంకా బిర్యానీకి కావాల్సినవన్నీ వేస్తున్నాను. వేసి కొంచెం 5 minutes అట్లా వేగిన తర్వాత చూస్తున్నారు కదా, వేగిన తర్వాత మిర్చి, ఆనియన్, క్యారెట్ అవి కూడా వేసుకొని కొంచెం 5 minutes అట్లా మగ్గనియాలి. అవి కూడా వేగిన తర్వాత ఈలోపు రైస్ వేస్తున్నాను. నేను 2 గ్లాసులు వేసాను. చూస్తున్నారు కదా, పుదీనా పేస్ట్ వేసాను. పుదీనా పేస్ట్ వేసేసి అది కూడా కొంచెం 5 minutes అట్లా మగ్గనివ్వాలి. కొంచెం పచ్చి వాసనలాగా వస్తుంది కదా, అది రాకుండా ఉండడానికి కొంచెం మగ్గనిచ్చేసి ఒక 5 minutes అట్లా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, వాటర్ పోస్తున్నాను. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కదండి బియ్యం. ఒకటికి 2 పోసాను వాటరు. సాల్ట్ ఆర్ కల్లుప్పు ఏదైనా వేసుకోవచ్చు. కల్లుప్పు వేసాను, టేస్ట్ బాగుంటుందని. వాటర్ మరిగాక బియ్యం వేస్తున్నాను. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడకనిచ్చుకోవాలి రైస్. మరి హైలో కాదు, లోలో కాదు, మీడియంలో పెట్టి ఇలా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, పుదీనా రైస్ అయిపోయింది, రెడీ. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుందండి, మంచిది ఆరోగ్యానికి కూడా. దీంట్లో ఆనియన్, లెమన్ నంచుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. సూపర్ అంతా